ఇంకా రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. పానాజీకి వెళ్ళి ఛాన్స్ దొరికితే సౌత్ గోవా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నాం. కానీ నేనేమని చెప్పానంటే ప్రతి ఒక్కరు ఈ బీచెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు, అలా కాకుండా ఏదైనా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అన్నాను. అందుకని ఏదైనా కొత్త ప్లేస్ కనబడితే బాగుంటుంది అన్న ఒక ఒపీనియన్తో వెళ్తున్నాం. చూడాలి మరి ఏమైనా కొత్త ప్లేసెస్ దొరికితే ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం బాగుంటుంది. ఈరోజు మన టైం బాగాలేదు, కష్టపడి మొత్తం అంతా రికార్డ్ చేసుకొని వస్తే అక్కడి నుంచి వాయిస్ మళ్ళీ దొబ్బింది. ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అర్థం కావట్లే. బహుశా ఈ కేసు ఒకటి పెట్టాము దీన్ని GoPro 8కి, అది ప్రాబ్లం అనుకుంటాను. నాది శ్రీకాంత్ ఇద్దరిది పోయింది వాయిస్. ఎంత బాధ చేస్తుంది అంటే ఒక 40 కిలోమీటర్స్ లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి, 40 కిలోమీటర్స్ రికార్డ్ చేసిన ఫోటేజ్ మొత్తం పోయింది. ఇప్పుడు రికార్డ్ చేద్దామంటే మరి వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. వర్షం అయితే పడుతూనే ఉంది, అందుకే ఇప్పుడే మాట్లాడడం ఏంటంటే నైట్ అయ్యే లోపల అంటే ఈవినింగ్ ఇక్కడ తొందరగా అయిపోతుంది. ఫారెస్ట్లో ఉన్నాం కదా, కాబట్టి దాండల్లి అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అది ఇంకా ఒక 80 కిలోమీటర్స్ ఉంది, కానీ వర్షం అయితే ఎక్కువ పడుతుంది. ఈ వర్షం ఎక్కువ పడడం వల్ల మనమైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. కానీ నేనేమని చెప్పానంటే చిన్నగా వెళ్దాం, ఫాస్ట్ వద్దు. ఎక్కడన్నా మనకి లెఫ్ట్ ఆర్ రైట్ ఏమన్నా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమైనా ప్లేసెస్ కనబడితే అక్కడికి వెళ్ళిపోదామని చెప్పా. కాబట్టి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. చూడాలి. ఇక్కడైతే లొకేషన్ బాగుంది, ఇక్కడే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడికన్నా వెళ్తే బాగుంటుంది. అరే అటు సైడ్ గేట్ వేసారని చెప్పి ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా గేట్ వేసారే. టైం 3:34 అవుతుంది. ఇక్కడ ఏదో లంచ్ కొంచెం తిన్నాం. వర్షం హెవీ ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్తున్నాం, కానీ ఇక్కడి నుంచి కొంచెం లాగాలి, లేదంటే టైం సరిపోయేట్టుకు లేదు. వర్షం అయితే భయంకరంగా పడుతుంది. మనోళ్ళు రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కార్నర్కి మాత్రం మామూలు కొట్టట్లేదు ప్రతి ఒక్కరు. శ్రీకాంత్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని వస్తున్నాడు, అందుకు స్లోగా వస్తున్నాడు. వంశీ అయితే ఇట్లా కార్నర్ ఇట్లా పండబెట్టినాడు బండిని. చూడండి ఏదో స్టంట్లు చేస్తున్నాడు ఈయన ఘాట్ సెక్షన్లో, వానలో. తమాషా కాదు. పదా రికార్డ్ చేస్తున్నావా? వ్యూ అయితే అసలు ఏం కనపడట్లా, మొత్తం ఫాగ్ ఒకటే కనపడుతుంది మాకు. అసలు ఎలా పోతున్నాం ఏంది అని చెప్పి కూడా తెలీదు. మినీ వాటర్ ఫాల్సా? పదా వద్దు, వేస్ట్. రికార్డ్ అవుతుంది. పదా చలో. ఇంకా నా వయసు పరిస్థితి పైన చెట్లు వస్తాయి ఇంకా పెద్ద పెద్దవి. ఏడా కాదు, ఇంకాసేపు అయితే ముబ్బై అయిపోతుంది. కాదు కాసేపు ముబ్బై అయిపోతుంది, ఏం కనపడదు. ఇంకా లాగేద్దాం. పొలందా
అంటే వెనకలు వస్తున్నారు. ఇదేదో దూద్సాగర్ జంగల్ రిసార్ట్ అంట. ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం, ఏమైనా పనికి వస్తుందేమో. ఆహా, ఒక్క నిమిషం. అక్కడ రిసార్ట్ దగ్గరికి వెళ్ళాము, కానీ అది క్లోజ్ ఉంది. అందుకు మరి రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాం. బోరే నీ నెంబర్ ప్లేట్ ఇరిగిపోయిందిరా. అది ఎప్పుడో పోయింది, అంతే అనుకున్నా. బెంగళూరు కోసం మేలే వస్తుందా బెంగళూరుకు. సరేలే పద పోయి అక్కడైనా వెల్డింగ్ షాప్ కాబట్టి వెల్డింగ్ చెబుతాం. ప్రజెంట్కి అయితే వస్తుందిలే. ఎగిరిసా పాపా, వద్దులే ఆడే ఉండు పాపా. ఉన్నాయి ఇక్కడ గుంతలు ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అసలు ఎంత లోతున్నాయేమో తెలియదు. అయ్యయ్యో పెద్ద గుంతుంది. ఓయమ్మా, అన్ని పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి స్వామి. ఈడ మామూలు గుంతలు కాదు, భయంకరంగా ఉన్నాయి. లొకేషన్ అయితే బాగుంది. దింపేకైతుందా? దింపచ్చా? దుంకుదామా? హిమాలయన్ బండ్ల కన్నా ఇంటర్సెప్టర్ భయంకరంగా తోలుతున్నామే. ఓ ఇక్కడ రోడ్ క్లోజా, ఇంకా కష్టం. ఇంకా పోదే ఇంకా బండ్లు. ఎక్కడున్నామో తెలీదు, ఫారెస్ట్ రేపు వచ్చినాం. ఇక్కడ వెళ్ళినాం, రోడ్ లేదు. మళ్ళీ బండ్లు అయితే భయంకరంగా గబ్బుగా పోయిపోయినాయి. మళ్ళీ క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేయడం వాటర్ రేట్ ఉంటే లీచెస్ ఉన్నాయి, ఇక్కడ జిలకలు ఉన్నాయి. అదొక తలవైపోయింది. కానీ అట్లా ఏదో పోరాడుతున్నారు మనోళ్ళు. ఇదిగో లీచెస్ ఇవే నేను చెప్తున్నా కదా. లీచెస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడది కింద ఇక్కడ కనబడుతుంది. ఇంకొకటి చిన్న చిన్నవి, ఇవి బ్లడ్ తాగిన తర్వాత పెద్దగా అవుతాయి. ఇప్పుడు చూడడానికి చిన్నగా కనబడతాయి, కానీ ఇవి పోవి వతుక్కున్నాయంటే తీసిపోయి మొత్తం అంతా అవే ఉన్నట్టున్నాయి. ఈ రైడ్ అయితే లైఫ్ అడ్వెంచర్ రైడ్ అయింది మాకు. ఎవడెవడికి ఎన్ని లీచ్లు వెతుక్కున్నాయో తెలీదు, అందరికీ రక్తాలు అయితే వస్తున్నాయి. మరి ఎక్కడికో వచ్చినాము. ఈరోజంతా అక్కడికి అక్కడికి దింపడమే అయిపోయింది.
వీడి లీచులు లేకోకుంటే బాగుంటుంది. లొకేషన్ అయితే ప్రజెంట్కి మనమైతే దాండేలిలో ఉన్నాం. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అని చెప్పి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ రివర్ రాఫ్టింగ్ బాగుంటుంది అని చెప్పారు. అందుకని చెప్పి గోవా నుంచి దాండేలి వచ్చాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. వంశీకి కొంచెం బైక్ సెల్ఫ్ స్టార్ట్ కొంచెం ప్రాబ్లం ఉంది. బ్యాటరీ అక్కడ షోరూమ్లో ఇచ్చేసి వచ్చాం దాన్ని. తనైతే శ్రీకాంత్ వస్తున్నాడు. సో మనం అక్కడికి వెళ్ళి తర్వాత చూద్దాం లొకేషన్ ఎలా ఉందో. అదే విండ్షీల్డ్ కూడా హ్యాండ్లో ఉండేది, అది కూడా బోల్ట్ ఉడిపోయి అవి కావాలని తీపిచ్చేస్తారు. చూద్దాం అది అది ఎందుకు తీపిచ్చేసి బ్యాగ్లో పెట్టి తీసుకొని వచ్చేస్తారు. మనమైతే రెడీ అయిపోయాం. చలో దెన్. దాండేలి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చామంటే ఆక్వా వుడ్స్ అని చెప్పి ఒక రిసార్ట్ ఉంది. మనకు అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చారు. ఇక్కడైతే బోటింగ్ స్విమ్మింగ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కుదరదు వాళ్ళు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తారు. మన వాళ్ళు అయితే ఆల్రెడీ అంత లైఫ్ జాకెట్ సిస్టమ్ రెడీ ఇచ్చేస్తాను అబ్బా. చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తామో. వచ్చేయండి మరి. అందుకే అని చెప్పా అప్పుడే ఇట్లా మామూలుగా ఉండదు. ఇప్పుడు కాసేపు క్రాస్ పడుతున్నావు చక్కగా చేసేదాన్ని. ఇంకా అది ఎటువంటి గోదారమ్మ ఎందుకే సాంగ్ రాదు పులుసు పనిష్మెంట్ లాగా ఉంది. పనిష్మెంట్ లాగే ఉంది. ఇక్కడైతే ఫుల్ జాగ్రత్త ఉంది. చాలా జాగ్రత్తగా రావాలి. రైట్ అదే ఆగు రా. అడ్వెంచర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాం. మన బైక్ చూడండి ఏ కండిషన్లో ఉన్నాయో. ఇది వినోద్ బైక్, ఇది వంశీ బైక్. తనైతే ఇక్కడే పెట్టేశాడు బైక్. దీనికి ఇంకా క్లీన్ కూడా తీయలేదు. శ్రీకాంత్ బైక్, నా బైక్ అయితే మరీ వరస్ట్గా ఉన్నది. టాప్ బాక్స్ చూడండి. ఇది బురదలో నుంచి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టుంది.
మొత్తం అంతా బురద అంతా మడ్డే. బైక్స్ కూడా బాగా కలిసిపోయాయి, మేము కూడా బాగా కలిసిపోయాం. నైట్ ఎప్పుడో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 1 PM అయింది. గోవా రైడ్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.